అస్సలం వాలేకుం ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసైతే ఓరియో బిస్కెట్స్‌ది కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా ఏం అవసరం లేదండి. తక్కువ టైంలోనే మనకి స్పాంజీగా కేక్ అయితే రెడీ అయిపోతుంది. మనకి దొరికే ఇంగ్రీడియెంట్స్‌తోనే ముందుగా అయితే ఒక 2 ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నానండి పెద్దవి. ఈ పెద్దవి తీసుకొని ముందుగా అయితే ప్యాకెట్స్ మొత్తం కట్ చేసుకొని బిస్కెట్స్ అన్నీ కూడా ఒక ప్లేట్‌లోకి అయితే యాడ్ చేసుకోవాలా. ఇలా యాడ్ చేసుకొని మనం ఇక్కడైతే క్రీమ్ అయితే సెపరేట్ చేస్తున్నానండి నేను. లేదు మీకు క్రీమ్ సెపరేట్ చేయడం అవసరం లేదు అనుకుంటే, మీకు వద్దనుకుంటే డైరెక్ట్‌గా గూడా బిస్కెట్స్‌ని కట్ చేసి గూడా యాడ్ చేసేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ క్రీమ్ అనేది సెపరేట్ చేస్తున్నాను మొత్తము. ఇలా క్రీమ్ మొత్తం గూడా సెపరేట్ చేసుకొని బిస్కెట్స్ మొత్తం గూడా ఇలాగా తుంచుకుంటున్నాను మొత్తము. ఇలా మొత్తం గూడా తుంచుకొని పౌడర్‌లాగా చేసుకోవాలండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని, ఒక మిక్సీ జార్‌లో ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేస్తుండే. మీకు స్వీట్‌కి తగ్గట్టుగా షుగర్ అనేది యాడ్ చేసుకొని, మాకు అవసరం లేదు అనుకున్న వాళ్ళు మైల్డ్‌గా ఉంటే సరిపోతుంది అనుకున్న వాళ్ళు షుగర్ అనేది యాడ్ చేయ అవసరం లేదు. కొంచెం స్వీట్ కావాలనుకునే వాళ్ళు షుగర్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా షుగర్ పౌడర్ పట్టేసిన తర్వాత, ఈ షుగర్ పౌడర్‌లోనే మనము బిస్కెట్స్ ఉన్నాయి గదా! ఆ బిస్కెట్స్ మొత్తం కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని, ఇది కూడా మెత్తటి పౌడర్‌లాగా అయితే చేసేసుకోవాలా. లేక మనకి ఎన్ని బిస్కెట్స్ పడతాయో అన్ని బిస్కెట్స్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడైతే మూత పెట్టేసి మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలండి. ఎక్కడ బిస్కెట్స్ అనేవి కూడా ఉండకుండా మెత్తగా పొడిలాగా రావాలి మనకి. ఇలాగ ఒక బౌల్‌లో వేసుకోవాలండి మొత్తము. ఇలా మిక్సీ పట్టిన మొత్తం కూడా ఒక బౌల్‌లోకి యాడ్ చేసుకోవాలా. మొత్తం యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలండి. ఎక్కడైనా బిస్కెట్స్ ఏమైనా ఉన్నాయని చూసుకొని. తర్వాత ముందుగా క్రీమ్ ఉంటది కదా! ఆ క్రీమ్ కూడా యాడ్ చేసేయాల. బిస్కెట్స్ పైన వచ్చిన క్రీము, తర్వాత కాచి చల్లార్చిన మిల్క్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే మొత్తం అయితే ఎక్కడ లంప్స్ ఏమీ లేకుండా కలుపుకోవాలండి. మొత్తం అయితే ఇంకొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అయితే బాగా కలుపుకోవాల. ఎక్కడ మనకి ఉండలనేది ఏమీ లేకుండా ఉండాలండి. తర్వాత బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకొని మొత్తం అయితే ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఎక్కడ లంప్స్ ఏమీ లేకుండా స్మూత్ బ్యాటర్ లాగా వచ్చేయాలి మనకి. ఈ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాల. ఇలాగా బాగా కలుపుకొని మనకి ఎక్కడ ఉండలనేది ఎక్కడ ఉండకూడదండి. చూసారా మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది రావాలి మనకి. చూసి ఎంత స్మూత్‌గా వచ్చిందో. ఇప్పుడు దీన్నైతే పక్కన పెట్టేద్దాం. నేనైతే ఇక్కడ డైరెక్ట్‌గా కుక్కర్‌లో బేక్ చేస్తున్నాను కాబట్టి కుక్కర్‌లో కొంచెం ఆయిల్ అయితే గ్రీస్ చేసుకోవాలండి. ఆయిల్ ఇలాగ బాగా గ్రీస్ చేసుకున్న తర్వాత కొంచెము మైదాతో కూడా డస్ట్ చేసేసుకుంటున్నాను. ఇలా కొంచెము మైదా పిండి వేసేసుకొని ఒక స్పూను మొత్తం అయితే బాగా డస్ట్ చేసేసుకోవాలా కుక్కర్‌కి మొత్తము. బాగా డస్ట్ చేసేసుకొని మనము కేక్ బ్యాటర్ మొత్తం కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలా. మొత్తము కూడా యాడ్ చేసేసుకోవాలా. ఈ కేక్ బ్యాటర్ మొత్తం కూడా యాడ్ చేసుకొని ఇప్పుడైతే ఈ కుక్కర్‌ని ఒక 2 టైమ్స్ అయితే ఇలా ట్యాప్ చేయాలండి. ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. ముందుగా అయితే నేను ప్యాన్ అయితే ప్రీహీట్ చేసి పెట్టుకున్నానండి. ఆ ప్యాన్ మీద అయితే డైరెక్ట్‌గా పెట్టేసాను. 25-30 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్‌లో బాగా బేక్ అయిపోతుంది. లేదు మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మిడిల్‌లో చెక్ చేసుకుంటా ఉండండి. బేక్ అయిందా లేదా అనేది. లేకుంటే కేక్ అనేది మాడిపోతుంది. చూసనేది టైం అనేది సెట్ చేసుకోండి. మన కేక్ చూసారా బాగా బేక్ అయిపోయింది కదా! 25 మినిట్స్‌కి అయితే మనకు ఎక్కడ తేమ అనేది ఎక్కడ తగలడం లేదు. బాగా బేక్ అయిపోయింది. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి టైం అనేది ఉంటుందండి. తర్వాత బాగా చల్లారిన తర్వాత సైడ్స్ మొత్తం బాగా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలండి. ఒక ప్లేట్ తీసుకొని ఇలాగ బాల్ ఏసుకుంటే కేక్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది. చూసారా మనకి కేక్ కూడా బాగా బేక్ అయిపోయింది కదా! బాగా చూసారు ఇక మనకి కుక్కర్ కూడా ఈజీగా ఊడొచ్చేసింది. కుక్కర్ కూడా ఏమి అంటుకోకుండా. ఇప్పటికి మనకి స్పాంజీ కేక్ అయితే ఓరియో బిస్కెట్స్ కేక్ అయితే రెడీ అయిపోయిందండి. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. బాయ్.